బేసికల్గా నేను ఏమంటారు ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చాను అనమాట. నా పేరు ఇర్ఫాన్. పెద్దగా జనరల్గా ముస్లిమ్స్ టాపిక్స్ ఉంటాయి కదా, అవి చెప్దాం అనుకొని మీతో షేర్ చేద్దామని వచ్చానమాట. ఇప్పుడు ఖత్నా అంటే ఎవరెవరికి తెలుసు? ఇక్కడ ఖత్నా అంటే ఎవరికి తెలుసు? తెలుసా? స్టిల్ ఇంగ్లీష్లో సర్కసెషనో ఏదో అంటారు దాన్ని, సర్కంసెషన్. కొంచెం వర్డ్స్ కూడా నాకు చెప్పడానికి రావు, పెద్ద వర్డ్స్. అయితే అవి నార్మల్గా అయితే ముస్లిం ఫ్యామిలీస్లో చిన్నప్పుడే చేసేసారనమాట. జనరల్గా ఏం చేశారంటే వాటిని 6 months ఉన్నప్పుడు 4 months ఉన్నప్పుడు చేసేసారనమాట చిన్నపిల్లలకి. వీళ్ళు మా దోస్తుగాళ్ళు ఏందరా మీది అందరిది అయిపోయిందారా? అవునా? అయ్యా ఎట్లారా మరి అవి అవుతాయా? అరే అందులో ఏం కట్ చేస్తారా? ఏమనుకుంటున్నాను? అవును కట్ చేసేసారు కదరా అంత. లేదు మామ, అదెందుకు కట్ చేస్తారా? అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ముస్లిం ఫ్యామిలీస్. ప్రొడక్షనే రా మాది అంతా, చేసేదేంది వరల్డ్ వైడ్ ప్రొడక్షన్, వి ప్రొడ్యూస్. అరే అవునా? సరే మళ్ళీ ఏం చేస్తారు అందులో అంటే, జనరల్గా బేసికల్గా పైన ఒక స్కిన్ ఉంటుంది, తీస్తారు. హెల్త్ కోసం మంచిది అంటారు, అందుకోసం తీస్తారనమాట. అవునా? సరే అట్లా వాళ్ళు ఏదో అంతా కోసేసి హాఫే ఉంటుంది వాళ్ళకి, పెద్దగా ఏముండదు. షాక్. అరే బిలో యావరేజ్ కన్నా బాగానే ఉంటుంది ఇండియా ప్రకారంగా అని నేను. ఇంకేందంటే జనరల్గా 6 monthsకి అట్లా వేసేసారనమాట చిన్నపిల్లలకి. నాకు మాత్రం కొంచెం నాకు గుర్తుంది మంచిగా, ఒక ఏజ్ వచ్చినప్పుడు వేసిరనమాట, 7-8 years. అది ఇంకా డెవలప్ అవ్వలేదు, కాకపోతే స్టిల్ నేను నా తమ్ముడు మాకి ఆటోలో కూర్చోబెట్టి మరీ చార్మినార్కి తీసుకెళ్ళిరు. అక్కడ చార్మినార్ దగ్గర ఒక పాత హాస్పిటల్ ఉంటుండే అనమాట. అక్కడ తీసుకెళ్ళి చూడరా బాబు ఇట్లా వేస్తున్నామని ఏదేదో మంచి ఫ్రూట్స్ చాక్లెట్స్ అవి ఇప్పించారు. అరే ఖుషి అయిపోయినాను, ఏంది సడన్గా వీళ్ళు ఎప్పుడు తీసుకువెళ్ళరు, ఈరోజు తీసుకెళ్ళి మరీ స్కూల్ కూడా ఆ రోజు మానేసినాం, స్కూల్ వెళ్ళలే, తీసుకెళ్ళి మంచిగా ఎంత ట్రీట్ ఇస్తారు ఏంది అని చెప్పి అనుకున్నాను అనమాట. వెళ్ళంగానే ఆడ కూర్చోబెట్టిరు. ఇక నాకు అర్థమైపోయింది, మా దాంట్లో జనరల్గా ఏం చేస్తారంటే కథన అవ్వంగానే కొంచెం గాలి వెళ్ళాలి లోపలని ఎర్ర లుంగి కడతారు, రెడ్ కలర్. ఇట్లా ఆ కట్టిన తర్వాత డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉండద్దు అని ఏం చెప్తారు తెలుసా? దూలే అని చెప్తారు. దూలే అంటే దూలా ఏమంటారు, గ్రూమ్ని అంటారు, తెలుగులో ఏమంటారు, పెళ్ళి కొడుకు. అది దూలే అంటారు అనమాట. అయితే అందరు దూలే అంటారు. నాకు సిగ్గు పడిపోయినాను, ఏంది ఇప్పుడే దూలే అంటారు, ఎర్ర లుంగి కట్టేసిరు అని. ఆడ వెళ్ళంగానే ఒక ముసలోడు వచ్చిండు, అన్నీ తీసుకొని డబ్బా, అది కూర్చోబెట్టిరనమాట నాకు చైర్ మీద. అరే ఇదేంద్రా కూర్చోబెట్టేసిరు నన్ను అని నేను షాకు. పైన చూడమ్మా అన్నారు, కింద గై యా పైన చూడరా అని కింద గై కట్ చేసేసారు అనమాట. ఇక అప్పుడు తెలిసింది అందుకోసమేనా ఎంత స్పెషల్ ట్రీట్మెంట్ నాకు బాబా అని. ఆ రోజు తర్వాత దాని తర్వాత 21 days ఎర్ర లుంగి పట్టుకొని తిరగాలన్నమాట. నేను చిన్న లేను, పెద్దగానే ఉన్నా, 8 years అంటే ఆల్మోస్ట్ బయటకు వెళ్ళి ఆడుతుండే అనమాట. ఆ లుంగి కట్టుకొని బయట ఆడుతుండే, అందరు నన్ను దూలే అంటారు. పక్క ఇంటి ఆంటీ వాళ్ళ ఆంటీలు అందరు దూలే అయిపోయారు అంటారు. నేను షాకు, ఏంది వాళ్ళ అమ్మాయిని ఇస్తారా ఏంది ఇప్పుడు? బీటెక్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ అందరూ బీటెక్ అయిపోయిన వాళ్ళే కదా. జాబ్ చేస్తున్నారు ఎంతమంది? జాబ్ చేస్తున్నారు కదా. ఓకే, పెళ్ళికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారు. సో వాట్ ఆర్ ద స్టార్టింగ్ ప్రిపరేషన్ దట్ యూ హ్యావ్ డన్ ఫర్ మ్యారేజ్? పెళ్ళికి మీరేం ప్రిపరేషన్ చేసుకుంటున్నారు? అవి కాదు చేయాల్సింది, మీరు కార్పొరేట్ లైఫ్కి ఏమైతే చేశారో పెళ్ళికి కూడా అవే చేయాలి. సరే నార్మల్గా చెప్తాను సార్, నా కమ్యూనిటీ ప్రకారం చెప్తాను. అంటే నా కమ్యూనిటీ అంటే నాట్ ఇన్ ద రాంగ్ సెన్స్, యూజువల్గా ఆంధ్ర అండ్ తెలంగాణలో జరిగే చెప్తాను చూడండి. మీరు కార్పొరేట్ లైఫ్కి ఏదైతే ప్రిపేర్ చేస్తారో సేమ్ అదే తీసుకెళ్ళి మ్యారేజ్ తెంగాలి. పక్కా చెప్తున్నా, ఇదే చేయాలి. ఎలా అంటే మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తారు కదా, ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషను, తర్వాత అబౌట్ యువర్ సెల్ఫ్, తర్వాత మీకు వచ్చిన స్కిల్స్, తర్వాత మీ ప్యాకేజ్ అంతా ఇవన్నీ. దీన్నే మామూలుగా ఏంటి మ్యారేజ్లో ఏమంటారు, బయోడేటా అంటారు. ఓకేనా? మీ గోత్రం, నక్షత్రం, ఆస్తి వివరాలు, అందగాడివా కాదా, మీ మావి పేరేంటి, మీ మావి గోత్రం ఏంటి, నీ గోత్రం ఏంటి, దీని అమ్మ జీవితం ఇదేంటి
మొత్తం పుట్టుపూర్వతలన్నీ దాంట్లో రాయాలి. ఒక సామెత ఉంటుంది, పెళ్లి చేసి చూడు అప్పు చేసి చూడు అని. సేమ్ అదే, నీ పెళ్లి చేయాలంటే అన్ని సంఖ్యలు నాకాలి నువ్వు, అన్ని మొత్తం 7 జన్మల సంఖ్యలు నాకాలి. సో ఇలాగా నాకు రీసెంట్గా 25 వచ్చింది, 2025లో నాకు 25 ఏళ్ళు పూర్తయింది కాబట్టి మా ఇంట్లో మొదలుపెట్టారు మ్యారేజ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ మై రెజ్యూమ్, బయోడేటా. ఫస్ట్ నేను ఎక్కడ అదేంటి మా అక్కని అడిగాను, అక్క నాన్న పెళ్లి చేస్తా అంటున్నాడే ఏం చేయాలి అంటే, నీ బయోడేటా తీసుకెళ్ళి తెలుగు మ్యాట్రిమోనీ, కమ్మ మ్యాట్రిమోనీ, భారత్ మ్యాట్రిమోనీ ఈ మ్యాట్రిమోనీలో పెట్టు అన్నది. అదేంటక్క ఇదేంటి ఈ కాలంలో కూడా క్యాష్ చూస్తామా అంటే, వెన్ యూ ఆర్ ఇన్ కరువు డోంట్ థింక్ అబౌట్ పరువు. నువ్వు 25లోనే ఉన్నావు, కరువులో లేవు, ఓకేనా? 30 దాటితే కరువులో ఉన్నట్టు. ఇదే మాట చెప్పింది మా అక్క. సో స్టార్ట్ చేసాం అదేంటి టెక్నికల్ ఇంటర్వ్యూ 1. మేము అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఓకేనా? మన కార్పొరేట్ లాంగ్వేజ్ చెప్తా. టెక్నికల్ ఇంటర్వ్యూ 1 మేము అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళందరూ కూర్చున్నారు. అబ్బాయి గుణగుణాలు ఏంటి, అబ్బాయికి బట్టుందా పొట్టుందా, అబ్బాయిని ఒకసారి నడిచి చూపించమనండి. అదే మన కార్పొరేట్లో ఎలా అడుగుతారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, అదేంటి నీకు స్కిల్ సెట్ ఏంటి, నీకు ప్రీవియస్ ప్యాకేజ్ ఎంత, ఈ ప్యాకేజ్ ఎంత, ఆ ప్యాకేజ్ ఎంత. ఇప్పుడు టెక్నికల్ ఇంటర్వ్యూ 2 అమ్మాయి వాళ్ళు మన ఇంటికి వస్తారు, ఓకేనా? ఈ రెండిట్లో నువ్వు షార్ట్ లిస్ట్ అయితేనే హెచ్ఆర్ డిస్కషన్స్కి వెళ్తాను అనమాట. అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఇద్దరు ఒక చోటు కూర్చొని ప్యాకేజ్ డిస్కషన్స్ చేస్తారు. ఎంత ప్యాకేజ్ ఇవ్వాలి, ఎంత బోనస్ ఇవ్వాలి, ఎంత కట్నం ఇవ్వాలి అని. ఒకవేళ నువ్వు ఇక్కడ కూడా పాస్ అయిపోయావు అనుకో, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ జరుగుతాయి. అబ్బాయి మంచోడా కాదా, అమ్మాయి మంచిదా కాదా, అబ్బాయికి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, అమ్మాయికి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఏ అకౌంట్లు అయినా పర్లేదు, ఎన్ని అకౌంట్లు ఉన్నాయని. సరే ఇదంతా అయిపోయింది. నువ్వు అన్నీ క్లియర్ చేస్తారు. మీరు అన్నీ క్లియర్ చేస్తే ఎక్కడికి వస్తుంది, అదే ఆఫర్ లెటర్ రిలీజ్ అవుతుంది అనమాట, అంటే ఎంగేజ్మెంట్ డేట్. మీరు ఆఫర్ లెటర్కి జాయినింగ్ లెటర్కి మధ్య ఎటువంటి కనెక్షన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మధ్య తాత పోవచ్చు, నాన్న పోవచ్చు, ఎవడైనా పోవచ్చు, లేకపోతే పెళ్లి కూతురు లేచిపోవచ్చు, పెళ్లి కొడుకు లేచిపోవచ్చు, వేరే వాళ్ళతో ఎవరితోనైనా లేచిపోవచ్చు. అలా కాదనుకుంటే, నీకు ఇచ్చిన ఆఫర్ నచ్చలేదనుకో, మనం ఇది ఆఫర్ ఇన్ హ్యాండ్లో పెట్టుకొని నాకు 7 లక్షలు ఇస్తా అన్నారు కట్నం, నువ్వు 8 లక్షలు ఇస్తా అంటే చెప్పు, మా వాడిని ఇక్కడ తీసుకొచ్చేస్తా అని మన నాన్న రెడీగా ఉంటాడు వెనకాల. సో ఇలాగ ప్యాకేజ్ డిస్కషన్స్ అనమాట. సరే నువ్వు జాయిన్ అయిపోయావు అంటే నీకు పెళ్ళి అయిపోయింది. ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏంటంటే, ఫస్ట్ నైట్ అవ్వగానే అందరూ వచ్చి ఎలా జరిగింది అని అడుగుతారు. సేమ్ కార్పొరేట్లో కూడా అంతే. నువ్వు ఫస్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళి రాగానే ఇంట్లో అందరూ వచ్చి ఎలా జరిగింది ఫస్ట్ డే ఎవడికి తెలుసు, ఫస్ట్ డే వెళ్ళాను కళ్ళు మూసుకున్నాను అయిపోయింది అంతే, అంతకుమించి ఇంకేం జరగల. ఫస్ట్ నైట్లో కూడా అంతే, ఏం జరగదు. కానీ అందరూ వచ్చి అడుగుతారు ఏం జరిగింది, పూలు వాడలేదు, బట్టలు నలగలేదు. ఫస్ట్ రోజు ఎవడైనా వర్క్ చేస్తాడా, అక్కడ వర్క్ చేయడు, ఇక్కడ వర్క్ చేయడు. ప్రాజెక్ట్ రావాలి, క్లయింట్ ఒప్పుకోవాలి. క్లయింట్ పర్మిషన్ ఇవ్వకుండా చేసాం అనుకో, చెప్పుతో కొడతాడు అది. సో ఇదండి ప్రాజెక్ట్ డిస్కషన్స్ అయిపోయినాయా. మనకి కార్పొరేట్లో ఎవ్రీ 3 మంత్స్కి క్వార్టర్లీ బోనస్ అని ఇస్తారు. క్వార్టర్లీ నీ పర్ఫార్మెన్స్ రేటింగ్స్ చూసి నీకు బోనస్ ఇస్తారనమాట. లెవెల్స్ నీ పర్ఫార్మెన్స్ రేటింగ్స్ బట్టి నీకు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. 3 నెలలకి మామూలుగా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతాయి కదా, కొత్త కోడలు కొత్త అల్లుడు ఎవరైనా మామూలుగా వెళ్ళామనుకోండి, అల్లుడు బాగా చూసుకుంటున్నాడా, బంగారం పెడుతున్నాడా, అంతా సుఖంగానే ఉందా, సుఖంగా లేదు, నువ్వు వస్తావేంటి రూమ్లోకి, ఇప్పుడు సుఖంగా లేకపోతే నువ్వు వస్తావేంటి, కాదు కదా. ప్రాజెక్ట్లో కూడా ఇంతే, మేనేజర్ దొబ్బుతూ ఉంటాడు, కేటీ అయిపోయిందా, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావా, హ్యాండ్స్ ఆన్ వచ్చేసిందా, 3 నెలల్లో ఏమొస్తుందిరా, 3 నెలలు నెలలే తప్పదు, ఇంకా ఏది జరగదు అది. సో ఇలా అయిపోయింది కదా. కార్పొరేట్ టర్మ్స్లో మూన్ లైటింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, తెలుసా ఎవరికైనా? మూన్ లైటింగ్ కాన్సెప్ట్, యు ఆర్ వర్కింగ్ ఆన్ వన్ కంపెనీ అండ్ వర్కింగ్ ఆన్ అదర్ కంపెనీ ఈజ్ ఇల్లీగల్. మూన్ లైటింగ్ అంటే ఒక కంపెనీలో పనిచేస్తూ ఇంకో కంపెనీలో పనిచేస్తే మూన్ లైటింగ్ అంటారు, ఓకేనా? ఇప్పుడు మ్యారేజ్లో కూడా నువ్వు ఒక అమ్మాయితో కాపురం చేస్తూ ఇంకొక అమ్మాయితో చేసావు అనుకో, టర్మినేషన్స్ రిజిగ్నేషన్స్ ఉండవు, డైరెక్ట్ ఎలిమినేషన్సే, పైకే పంపిస్తారు నీకు డైరెక్ట్గా. సో ఒకవేళ నీకు ఎస్కలేషన్ అయ్యింది, నీకు నీ భార్యకి మధ్యలో గొడవ అయ్యింది, ఎస్కలేట్ అయ్యింది. సో ఎలా జరుగుతుంది తెలుసా, కార్పొరేట్ టర్మినాలజీలో ఫ్రమ్లో వచ్చేసరికి మీ అమ్మ నాన్న పెడతారు, 2లో వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న పెడతారు, బీసీసీలో వచ్చేసరికి చుట్టాలందరినీ పెడతారు, ఓకేనా? అందరినీ పెట్టి మొత్తం మీటింగ్ అంతా వచ్చిన తర్వాత అందరూ కూర్చుంటారా, చాయ్ సమోసా బ్యాచ్ అనమాట. చాయ్ సమోసాలు అయింది, మీటింగ్ స్టార్ట్ అవ్వదు. మన మేనేజర్లు క్లయింట్లు అందరూ కూర్చుంటే మీటింగ్ ఎలాగా, చాయ్ సమోసా ఉంటే మీటింగ్ స్టార్ట్ అవ్వదు కదా. ఈ చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, దొబ్బి తిన్నామా, ఇది ఏరిగామా, వెళ్ళామా, అంతే. క్లయింట్ కూడా ఇంతే, వచ్చామా, తిన్నామా, పోయామా, పొల్ల పెట్టామా, సాటిస్ఫై, కడుపంతా చల్లార్చుకుని వెళ్ళామా, అంతే ఉంటుంది కాన్సెప్ట్. సరే ఇదంతా కాదు, నాకు ఆ అమ్మాయి నచ్చలేదు, అమ్మాయికి నేను నచ్చలేదు, మ్యూచువల్గా అండర్స్టాండింగ్ చేసుకొని నేను డివోర్స్కి వెళ్ళాం, ఓకేనా? అంటే కార్పొరేట్ టర్మ్లో రెసిగ్నేషన్, నోటీస్ పీరియడ్ అనమాట. కోర్టుకి వెళ్తే 6 మంత్స్ కౌన్సిలింగ్లో ఉండాలి. మన కార్పొరేట్లో అయితే 90 డేస్ నోటీస్ పీరియడ్లో ఉండాలి. 90 డేస్లో ఏం తెంగొద్ది, ఏం తెంగదు అక్కడ, 90 డేస్లో ఏం జరగదు, కానీ కౌన్సిలింగ్ చేయాలి. దీని తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్,
వేరే కొత్త కంపెనీ, వేరే కొత్త రెజ్యూమ్ కొట్టు, అంతే. థ్యాంక్స్, దిస్ ఇస్ మై సెట్.